లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాలకు రేపు ఓటింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. సంబిత్ పాత్ర, మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, మేనకా గాంధీ సహా పలువురు ప్రముఖులు 6వ విడతలో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ కు కౌంట్డౌన్ మొదలైంది. 6వ విడత పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది. 58 స్థానాలకు 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో 92 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 11.13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. ఢిల్లీలోని 7 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరప్రదేశ్లో 14, హర్యానాలో 10, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4 స్థానాల్లో 6వ విడతలో ఓటింగ్ జరగనుంది. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి సీటుకు శనివారమే పోలింగ్ చేపట్టనుంది ఈసీ. లోక్సభ ఎన్నికల 6వ విడతలో పలువురు ప్రముఖులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ యువనేత కన్హయ్య కుమార్, బీజేపీ సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ అమీతుమీకి సిద్ధమయ్యారు. అలాగే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్సభ బరిలో నిలిచారు సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్. అనంతనాగ్, రాజౌరి స్థానం నుంచి జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. ఒడిశాలోని సంబల్పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పూరి నుంచి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర 6వ దశ బరిలో ఉన్నారు. హర్యానాలోని కర్నాల్ నుంచి మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రోహతక్ నుంచి కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హూడా, కురుక్షేత్ర నుంచి పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ ప్రజా తీర్పు కోసం ఓటింగ్ కు వెళుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి బీజేపీ నేత మేనకా గాంధీ, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పశ్చిమ బెంగాల్లోని తామ్లుక్ నుంచి 6వ దశ పోటీలో నిలిచారు. 6వ దశలో 58 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఒడిశాలోని 46 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. 6వ విడతతో దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 486 లోక్సభ స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న తుది దశలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 4న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది.